నమస్కారం. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్స్‌లో ఉన్నానండి. చిన్న ప్రాసెసెస్ దగ్గర నుంచి పెద్ద పెద్ద సర్జరీస్ వరకు ఇక్కడ డైలీ నిర్వహిస్తూ ఉంటారు. ఎంతమంది పేషెంట్స్ ఇక్కడికి రావటము, ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుకున్నాం అని చెప్పడం కూడా చాలా మంది దగ్గర నేను రివ్యూ వినటం జరిగింది. అయితే ఇక్కడ పర్టిక్యులర్‌గా కొన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. డైలీ లైఫ్‌లో అందరికీ అవసరమయ్యేటువంటివి. అంటే సాధారణంగా జలుబు ఎక్కువగా చేస్తూ ఉంటుంది. లంగ్స్‌కి సంబంధించిన ఇష్యూస్ వస్తూ ఉంటాయి. సీజనల్‌గా వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందులో ఇప్పుడు వింటర్ కాబట్టి ఎక్కువగా ఫేస్ చేసేవి ఇవే. దగ్గొస్తుంది, బాగా జలుబు చేస్తుంది. అవి గనక క్యూర్ అవ్వకపోతే అవి సీరియస్ అవుతూ ఉంటాయి. సో, ఇనీషియల్ స్టేజెస్‌లోనే మనం వాటిని ఎలా గుర్తించాలి? వాటికి ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఎలాంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి? వీటి గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు డాక్టర్ లోకేష్ గుప్తా. వారు ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్ గారు. నమస్తే అండి. నమస్తే గీతాంజలి గారు. ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ. ఒకసారి డిఫరెన్స్ మాట్లాడదాం సార్. నార్మల్ పల్మనాలజీకి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజీకి ఏంటి వ్యత్యాసం అసలు? ఎనీ ఇంటర్వెన్షన్ అంటే హ్మ్. ఏదైనా ఒక ప్రొసీజర్ చేసి ఆయన జబ్బులో మనం కనిపెట్టగలిగిన దట్ ఈస్ అన్ ఇంటర్వెన్షన్, డయాగ్నోస్టిక్ ఓకే. ఇంటర్వెన్షన్ హ్మ్. జనరల్‌గా. అలాగే ఆ జబ్బు క్యూర్ చేయగలిగిన దట్ ఈస్ ఆల్సో ఇంటర్వెన్షన్. దట్ ఈస్ థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్. ఓకే. పల్మనాలజీలో ఏంటంటే మనకు రెగ్యులర్ ప్రాక్టీస్ ఏం చేస్తామంటే హ్మ్. ఏదైనా దగ్గు, జలుబు లేకపోతే జ్వరం, ఛాతీలో నొప్పి, ఆయాసం వచ్చినప్పుడు హ్మ్. ఒక డాక్టర్ దగ్గరికెళ్ళి చెస్ట్ ఎక్స్‌రే అలాగే సింపుల్ బ్లడ్ టెస్ట్స్, కంప్లీట్ బ్లడ్ కౌంట్ గాని, సీఆర్‌పీ గాని అవి చేస్తాం. హ్మ్. అది చేసినప్పుడు ఒక 50-60% మనకి ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయి చాలా హ్మ్. సార్లు. హ్మ్. రెగ్యులర్ మెడికేషన్ వాడితే తగ్గిపోద్ది. ఒక 40-50%లో ఒక క్లారిటీ అనేది ఉండదు మనకి. హ్మ్. అప్పుడప్పుడు సీటీ స్కాన్ చేపిస్తాము. సీటీ యాహ్! స్కాన్ చేపించినా కూడా మాకు ఒక్కొక్కసారి తెలీదు. హ్మ్. అంటే మనకి సీటీ స్కాన్‌లో ఒక మచ్చల్లాగా కనపడతా ఉంటాయి. హ్మ్. మచ్చల్లాగా కనిపించినప్పుడు అది ఏంటనేది అర్థం కాదు. ఆ హ్మ్. టీబీయా, ఫంగల్ ఇన్ఫెక్షనా, లేకపోతే క్యాన్సరా అనేది ఒక కన్‌ఫ్యూజన్ అనేది ఉంటది. ఈవెన్ డాక్టర్స్ కూడా. ఓకే. సో, ఆ టైంలో ఏం చేయాలంటే లేటెస్ట్ ఇంటర్వెన్షన్స్ కొన్ని ఉన్నాయి. హ్మ్. బ్రాంకోస్కోపీ, ఓహ్! అలాగే థొరకోస్కోపీ, హ్మ్. అలాగే ఈబస్ అంటాం. ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్, హ్మ్. అలాగే రేడియల్ ఈబస్, అలాగే రిజిడ్ బ్రాంకోస్కోపీ. ఇట్లా రకరకాల ఇంటర్వెన్షన్స్ ఉంటాయి మనకి ఓకే. పల్మనాలజీలో. ఈ హ్మ్. ఇంటర్వెన్షన్స్ ద్వారా ఇవన్నీ మేజర్‌గా డయాగ్నోస్టిక్ ఇంటర్వెన్షన్స్. హ్మ్. అర్థం చేసుకోవాలంటే జబ్బు కనిపెట్టడానికి త్వరగా. హ్మ్. సో, ఈ ఇంటర్వెన్షన్స్ అన్నీ కూడా ఉపయోగపడతాయి. హ్మ్. దాన్నే ఇంటర్వెన్షనల్ పల్మనాలజీ అంటాం. ఇంటర్వెన్షనల్ అంటారు. ఓకే. కొన్ని కొన్ని సిట్యుయేషన్‌లో ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పిల్లలు నోట్లో పెట్టుకొని సడెన్‌గా మింగేస్తారు. హ్మ్. అది లంగ్స్‌లోకెళ్ళినప్పుడు సడెన్‌గా ఊపిరాగదు వాళ్ళకి. హ్మ్. దాన్ని ఫారెన్ బాడీ యాస్పిరేషన్ అంటాం మెడికల్ టర్మినాలజీలో. హ్మ్. అలాంటప్పుడు అవి తీయడానికి లంగ్స్‌లోకెళ్ళిన అది పిన్ కావచ్చు, లేకపోతే పీనట్స్ కావచ్చు, చాలా కామన్‌గా జరుగుతా ఉంటాయి. హ్మ్. అవి బయట తీయడానికి రిజిడ్ బ్రాంకోస్కోపీ ద్వారా ఫారెన్ బాడీస్ తీయడం జరుగుతా ఉంది. ఓకే. అలాగే కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే లంగ్స్‌లో వాటర్ వస్తాయి బాగా. లంగ్స్‌లో హ్మ్. వాటర్ వచ్చి గట్టిపడిపోతాయి. హ్మ్. మెడికల్ టర్మినాలజీలో ఎంపైమా అంటాం. హ్మ్. సో, అవి క్లియర్ చేయడానికి కూడా మెడికల్ థొరకోస్కోపీ ద్వారా ఎడోసలైసిస్ ప్రొసీజ్ చేస్తాం. ఓకే. ఇది థెరప్యూటిక్ ఇంటర్వెన్షన్. సో, సో, డిఫరెన్సెస్ అయితే డిఫరెన్స్ ఇలా ఉన్నాయి. ఉంటాయి. హ్మ్. అలాగే కొన్ని కొన్ని అడ్వాన్స్డ్ లంగ్ క్యాన్సర్స్‌లో చాలా మందికేంటంటే బ్రీతింగ్ విండ్ పైప్స్ మనకి బ్లాక్ అయిపోతాయి. హ్మ్. విండ్ ఊపిరి పైప్స్ ట్యూమర్స్‌తో తీసుకోలేరు. బ్లాక్ అయిపోతాయి. ఆ హ్మ్. ట్యూమర్ తీయడానికి కూడా ఈ రిజిడ్ బ్రాంకోస్కోపీ ఇంటర్వెన్షన్స్, లేజర్ కావచ్చు ఇట్లాంటివి హ్మ్. వాడుతా ఉంటామండి. ఎయిర్ పొల్యూషన్ ఈ రోజుల్లో ఎంతగా పెరిగిపోయిందో మనందరికీ తెలిసిందే. హ్మ్. ఇవి మన లంగ్స్ పైన ఎంత వరకు ఎఫెక్ట్ చూపిస్తాయి అనంటే? సో, రీసెంట్‌గా మనకి లాస్ట్ ఫ్యూ డేస్ బ్యాకే ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ అనేది ఎక్కడెక్కడ ఎలా ఉంది, హ్మ్. మన ఇండియాలో ఏ సిటీలో ఎలా ఉన్నదో రీసెంట్‌గా రిలీజ్ చేశారు. హైయెస్ట్ వచ్చేసి ఢిల్లీలో చాలా ఎక్కువుంది ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. యాహ్! మనకి రేంజ్ తీసుకొని 0-300 తీసుకుంటే 0-50 ఈస్ గుడ్ ఫర్ హ్మ్. పీపుల్. హ్మ్. సో, ఎనీథింగ్ మోర్ దెన్ 50-100 ఈస్ మోడరేట్. హ్మ్. సో, ఎనీథింగ్ మోర్ దెన్ 300 ఈస్ హజార్డస్ టు ద పీపుల్. ఓహ్! అక్కడ ఆ! ఉండడం అనేది చాలా కష్టం. హ్మ్. ఢిల్లీలో అట్ ద మొమెంట్ మీరు లైవ్ చెక్ చేస్తే నాకు 360 ఉంది. బా! సో, దట్ మీన్స్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్ అనమాట. హ్మ్. ఒకసారి మనం అలా ఒకరోజు బైక్‌తో తీసుకొని హ్మ్. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు తిరిగామనుకోండి. హ్మ్. అంటే ఆల్‌మోస్ట్ ఒక స్మోకింగ్ అలవాటు లేని అతను హ్మ్. 40 సిగరెట్స్ కాల్చినట్టు ఒక రోజులో. ఒక రోజులో. ఓహ్ మై గాడ్! హ్మ్. సో, అట్లా మనకి యూజువల్‌గా ఏమంటామంటే సీఓపీడీ అంటాం. హ్మ్. సీఓపీడీ అంటే క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. హ్మ్. లంగ్స్ వచ్చేసి మనకి సినిమా యాడ్స్‌లో చూపిస్తారు కదా! హ్మ్. స్టార్ట్ అయ్యే ముందు యాహ్! అలా బ్లాక్‌గా అయిపోయి పిండితే తారొస్తా ఉంటది. హ్మ్. సో, ఢిల్లీలో ఉన్న వ్యక్తి హ్మ్. ఒక 10 సంవత్సరాలు ఉంటే ఎవ్రీడే మనకి బైక్ మీద ఎళ్తా ఉంటే హ్మ్. లంగ్స్ అలా అయిపోతాయి. అమ్మో! సో, దట్ ఈస్ కాల్డ్ సీఓపీడీ. హ్మ్. సో, మనం పొల్యూషన్ పీల్చుకోవడం వల్ల లంగ్స్ అన్నీ గూడా విండ్ హ్మ్. పైప్స్ కానీ, లేకపోతే లంగ్ ప్యారెంకైమా గాని డ్యామేజ్ డ్యామేజ్ అవుతాయి. అవుతుంది. హ్మ్. అది మన ఆంధ్ర అండ్ తెలంగాణలో వచ్చి ఇట్ ఈస్ అరౌండ్ 100. హ్మ్. వి ఆర్ జస్ట్ క్రాసింగ్. హ్మ్. సో, 50 ఈస్ సో, ఇది ఐడియల్. కూడా డేంజరే. ఇక్కడ గూడా డేంజరే. ఆ! ఆంధ్రాలో వచ్చి రోజుకి ఒకసారి బండి మీద తిరిగితే 2 సిగరెట్లు కాల్చినట్టు. ఆ! చాలా మందికి తెలీదు. యూజువల్‌గా హ్మ్. ఏంటంటే మనం స్మోకింగ్ చేయట్లేదు గదా! సో, హ్మ్. మనకెందుకొస్తది అని యూజువల్‌గా మనం ఆ అవును. మిస్‌కన్సెప్షన్‌లో ఉంటాం.
స్మోకింగే చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ పొల్యూషన్‌లో తిరుగుతా ఉన్నా గాని అది సరిపోతది మనకి లంగ్ ప్రాబ్లమ్ రావడానికి. సో, అందుకనే ఎస్పెషల్లీ ఇప్పుడు మనకొచ్చే పేషెంట్స్ కూడా ఎక్కువ మంది ఎయిర్‌వే ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువొస్తున్నాయి. నేను రోజుకొక 50 మెంబర్స్‌ని చూస్తే అందులో అట్‌లీస్ట్ మోర్ థాన్ 50% ఈ ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ వచ్చిన ప్రాబ్లమ్సే ఎక్కువుంటాయన్నమాట. ఓకే. ఆ! అంటే సింప్టమ్స్ ఎలా ఉంటాయి సార్ వీళ్ళకసలు సింప్టమ్స్ లంగ్స్ మనకి ప్రాబ్లమ్స్‌కి? ఎక్కువగా ఏంటంటే ఫ్రీక్వెంట్‌గా దగ్గొస్తా ఉంటదండి. హ్మ్. చాలా ఫ్రీక్వెంట్‌గా. అంటే ఎవ్రీ మంత్ దగ్గు తగ్గింది. ఒక 20 రోజులు బాగున్నాం అనుకునే లోపల మళ్ళీ దగ్గొస్తా ఉంటది. ఆ! సో, కోల్డ్, కాఫ్, ఓకే. బ్రెత్‌లెస్‌నెస్ ఇవి ఫ్రీక్వెంట్‌గా వస్తా ఉంటది. హ్మ్. సో, ఎవరికొస్తది కామన్‌గా అంటే చాలా మందికి అలర్జీస్ ఉంటాయి. డస్ట్ హ్మ్. అలర్జీ గావచ్చు, ఆస్తమా గావచ్చు. రకరకాల వాడుక భాషలో ఆస్తమా అంటే ఫస్ట్ ఎవరు ఒప్పుకోరు. హ్మ్. యాక్సెప్టెన్స్ తక్కువుంటది. యాహ్! చాలా మందికేంటంటే అలర్జీస్ అంటే వాళ్ళకి ఏదో ఒక రకమైన అలర్జీ ఉంటది. డస్ట్ అలర్జీ హ్మ్. కావచ్చు, స్కిన్ అలర్జీ గావచ్చు. ఓకే. ఈ అలర్జీస్ ఉన్న వాళ్ళకేంటంటే ఆళ్ళకి లంగ్ అలర్జీ గూడా ఉంటది. దాన్నే హ్మ్. ఆస్తమా అంటాం. హ్మ్. సో, వాళ్ళకి ఎస్పెషల్లీ మనకొకసారి పొల్యూషన్, డస్ట్ గాని తగిలినప్పుడు చాలా ఫ్రీక్వెంట్‌గా కోల్డ్, కాఫ్ వస్తా ఉంటది. ఇది హ్మ్. ఎయిర్‌వేని ఇరిటేట్ చేస్తా ఉంటది. హ్మ్. ఇరిటేట్ చేయడం వల్ల అదంతా కూడా లోపల మ్యూకస్ ప్లగ్స్ ఫార్మ్ అయిపోయి హ్మ్. చెస్ట్ అంతా కూడా కంజెస్టెడ్ అయిపోతా ఉంది. ఓకే. వాళ్ళకి మనం లంగ్స్ లోపలికి గాలి లోపలికెళ్ళి బయటికి రావాలంటే హ్మ్. లంగ్స్ విండ్ పైప్స్ ఫ్రీగా ఉండాలి. అక్కడ హ్మ్. మ్యూకస్ ప్లగ్ ఫార్మ్ అయ్యి కంజెస్టెడ్‌గా ఉంటే ఆ ప్రక్రియ జరగడం చాలా కష్టంగా ఉంటదనమాట. దగ్గు విపరీతంగా వస్తూ ఉంటుంది. ఇలా హ్మ్. ఏదో ఒక ఇష్యూ ఉండనే ఉంటుంది. హ్మ్. లేకపోతే ఎక్కువగా జలుబు చేయటం కానీ ఇవి కామన్‌గా చూస్తూ ఉంటామండి. హ్మ్. అసలు డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? ఎందుకంటే వెంటనే టాబ్లెట్‌లేసేసుకోవడం మాకు అలవాటు. హ్మ్. మెడికల్ షాప్ ఉందా వెళ్లి ఇది పలానా ప్రాబ్లమ్ అండి అంటే వెంటనే తీసుకొని వేసేసుకుంటాం. కానీ డాక్టర్ దగ్గరికి ఎప్పుడో గాని వెళ్ళం. అసలు డాక్టర్‌ని ఎప్పుడు కన్సల్ట్ చేయాలి? అయితే ఈరోజు దగ్గు స్టార్ట్ అయింది. దగ్గు స్టార్ట్ అయింది. ఈరోజు రేపెళ్లి నేను డాక్టర్‌ని కలవాలా? హ్మ్. అవసరం లేకపోవచ్చు. ఈవెన్ హ్మ్. మాకు కూడా దగ్గు, జలుబు వస్తాయి డాక్టర్స్ కూడా. హ్మ్. సో, వచ్చిన వెంటనే కంగారు పడాల్సిన అవసరం లేదు. ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ చాలామంది అజిత్రోమైసిన్ వాడతారు. లేదా ఆగ్మెంటిన్ వాడతారు. హ్మ్. దట్ ఈస్ ఓకే. అప్పుడు అక్కడి వరకు ఓకే. అంటే 1 వీక్ వరకు కూడా హ్మ్. మన కోల్డ్, కాఫ్ తగ్గకపోతే మీరు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్ అంటే సింపుల్ యాంటీబయాటిక్ కావచ్చు. అలాగే సింపుల్ యాంటీహిస్టమిన్ అంటే మాంటలిక్ యాసిడ్, ల్యూసిట్రిజిన్ కాంబినేషన్ కావచ్చు. 1 వీక్ వరకు ఓకే. వాడొచ్చు. హ్మ్. బట్ ఇన్ కేస్ ఫీవర్ బాగా వస్తా ఉంది. హ్మ్. బాగా హై గ్రేడ్ ఫీవర్ వస్తా ఉంది. బ్రెత్‌లెస్‌నెస్ ఊపిరి ఆడట్లేదు. హ్మ్. లేకపోతే ఆక్సిజన్ లెవెల్ మనకి 94 అబోవ్ ఉండాలి. హ్మ్. సాచురేషన్. పల్స్ ఆక్సిమీటర్ ఎవరికి అందరికి తెలిసే ఉంటది పల్స్ హ్మ్. ఆక్సిమీటర్. సో, ఆక్సిజన్ లెవెల్ ఏమైనా డ్రాప్ అవుతున్నా గాని, సో, ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని కలవాలి. అంటే 1 ఓకే. వీక్ 5-7 డేస్ మీరు ట్రై చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఈస్ హ్మ్. మైల్డ్ కాఫ్ ఇట్ కెన్ గెట్ సబ్సైడెడ్. హ్మ్. లేదు మనకి 1 వీక్ తర్వాత కాఫ్ తగ్గట్లేదంటే అట్‌లీస్ట్ ఒక ఎక్స్‌రే తీయించుకోవాలి. హ్మ్. ఎక్స్‌రే తీయించిన తర్వాత అందులో నార్మల్‌గా ఉంటే ఇట్స్ ఓకే. హ్మ్. బట్ ఇండియాలో ఏంటంటే ఒక 2 వీక్స్ తర్వాత కూడా దగ్గు తగ్గట్లేదంటే టీబీ కంపల్సరీ నోట్ చేసుకోవాలి. ట్యూబర్క్లోసిస్. ఓహ్! సో, ఇండియా ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఎండమిక్ కంట్రీ ఫర్ టీబీ టీబీకి. అవునండి. సో, చాలా ఎక్కువ ప్రిడామినెంట్‌గా ఉంటది. సో, హ్మ్. మనకి అందుకనే ఎర్లీగా మనం టీబీ డయాగ్నోస్ చేసుకుంటే హ్మ్. కాంప్లికేషన్స్ లేకుండా బయటపడే అవకాశం ఉంటది. ఒక 6 మంత్స్ కోర్స్ ఉంటుందనమాట. హుహు. అది కాకుండా రెగ్యులర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. హ్మ్. న్యూమోనియా అని, ఇన్‌ఫ్లుయెంజా ఈ యాహ్! 2 కూడా ఎస్పెషల్లీ నవంబర్, డిసెంబర్ మాసంలో హ్మ్. చలికాలంలో హ్మ్. ఈ ఇన్ఫెక్షన్స్ చాలా ఎక్కువుంటాయి. హ్మ్. ఇన్‌ఫ్లుయెంజా అలాగే న్యూమోకోకల్ న్యూమోనియా. న్యూమోకోకల్ న్యూమోనియా కూడా చాలా ఎక్కువ కామన్‌గా ఉంటది. ఓకే. సో, 50% ఇన్ఫెక్షన్స్ ఇవే ఉంటాయి. హ్మ్. ఎస్పెషల్లీ ఈ 2 రాకుండా ఉండడానికి మనకి వ్యాక్సిన్స్ ఉంటాయి. హ్మ్. ఉన్న వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ వచ్చేసి హ్మ్. న్యూమోకోకల్ న్యూమోనియాకి హ్మ్. ప్రివెనార్ 13 అనే వ్యాక్సిన్ ఒకటుంటుంది. ఓకే. అలాగే న్యూమోవాక్ 23 ఈ 2 వ్యాక్సిన్స్ న్యూమోకోకల్ న్యూమోనియాకి పనిచేస్తాయి. హ్మ్. అలాగే ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సినేషన్. ఈ ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ అనేది ఎవ్రీ ఇయర్ స్ట్రెయిన్ మారుతా ఉంటది ఇన్‌ఫ్లుయెంజా. హ్మ్. సో, దానికోసం ఎవ్రీ ఇయర్ ఒకసారి ఏస్తా ఉంటాం. అదే ఓకే. న్యూమోకోకల్ న్యూమోనియాకి ఎవ్రీ 5 ఇయర్స్‌కి ఒకసారి ఏస్తా ఉంటాం. హ్మ్. తర్వాత ఎవరేసుకోవాలి ఈ వ్యాక్సిన్స్? యెస్. ఈ వ్యాక్సిన్స్ ఇన్ఫెక్షన్స్ రాకుండా ఎవరేసుకోవాలి? ఎస్పెషల్లీ ఏంటంటే చిన్న పిల్లలకి ఇమ్యునేషన్ షెడ్యూల్ మనం చూస్తాం. వాళ్ళు పుట్టిన తర్వాత 2 ఇయర్స్ వరకు వాళ్ళకి అవును. ఎవ్రీ మంత్ వ్యాక్సినేషన్ షెడ్యూల్ ఉంటాయి. హ్మ్. నేను చెప్పిన ఈ 2 వ్యాక్సిన్స్ కూడా పిల్లలకు కూడా ఏస్తారు. అంటే హ్మ్. ఇన్‌ఫ్లుయెంజా వ్యాక్సినేషన్ అలాగే న్యూమోకోకల్ న్యూమోనియా వ్యాక్సినేషన్ చిన్న పిల్లలకు కూడా ఏస్తారు. సో, ఓకే. చిన్న పిల్లలకి ఎలాగ ఏస్తామో అడల్ట్ హ్మ్. వ్యాక్సినేషన్ అని రీసెంట్‌గా మన మణిపాల్ హాస్పిటల్‌లో కూడా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. ఓకే. అంటే ఎస్పెషల్లీ ఏజ్ మోర్ థాన్ 60 ఇయర్స్. హ్మ్. ఏ ప్రాబ్లమ్ లేకపోయినా గూడా. హ్మ్. 60 ఇయర్స్ ఉండి ఏ ప్రాబ్లమ్ లేని వాళ్ళు కూడా చాలా మందుంటారు. డయాబెటిస్, హ్మ్. హైపర్‌టెన్షన్ అవును. లేని వాళ్ళు గూడా. హెల్తీగా బట్ మనకి ఏజ్‌తో పాటు ఇమ్యూనిటీ వీక్ అవుతా ఉంటుంది. సో, హ్మ్. దానివల్ల వానికేంటంటే ఇమ్యూనిటీ తక్కువుంటుంది కాబట్టి చిన్న హ్మ్. పిల్లలకి ఎలా ఏస్తాం వ్యాక్సినేషన్ వీళ్ళకి కూడా ఎస్పెషల్లీ ఈ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే బయటికెళ్ళినప్పుడు స్ప్రెడ్ అవుతాయి కాబట్టి హ్మ్. రాకుండా ఉండడానికి వీళ్ళకేస్తాం. హ్మ్. వాళ్ళతో పాటు ఏజ్ 60 కంటే తక్కువున్నా గానీ ఓకే. డయాబెటిస్ కావచ్చు, హైపర్‌టెన్షన్ గావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్ గావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్ గావచ్చు, లంగ్ ప్రాబ్లమ్ గావచ్చు, కిడ్నీ ప్రాబ్లమ్ గావచ్చు, లివర్ ప్రాబ్లమ్ గావచ్చు. అంటే హ్మ్. ఎనీ ఆర్గాన్ డిస్‌ఫంక్షన్ ఉన్న వాళ్ళకి ఓకే. ఈ వ్యాక్సిన్స్ అనేవి వేసుకుంటే ఇమ్యూనిటీ తక్కువుంటుంది కాబట్టి వాళ్ళకి హ్మ్. ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. హ్మ్. ప్రతిసారి ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన లంగ్ యొక్క ఫంక్షన్ తగ్గిపోతా ఉంటుంది. యాహ్! అప్పుడప్పుడు సీరియస్ అయ్యి వెంటిలేటర్ మీదకెళ్ళి
ప్రాణాన్ని కూడా కొంతమంది కోల్పోతూ ఉంటారు. సో అవి ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ అనేవి ఉపయోగపడతాయి. వింటర్ లో ప్రతి ఒక్కరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటండి? ఎందుకంటే అందరికీ జలుబులు, దగ్గులు, జ్వరాలు వస్తూనే ఉంటాయి. అవును. హాస్పిటల్స్ కూడా మనం బెడ్స్ ఫిల్ అయిపోవడం చూస్తూ ఉంటాం. ఉమ్. ఇంట్లో ఒక్కరికి జలుబు చేసిందంటే ఖచ్చితంగా అది ఇంకొకరికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. అవును. సో ఆ మినిమం కేర్ ఏంటండి ఇంట్లో తీసుకోవాల్సింది? సో ఒకటేంటంటే మనకి 2020లో అందరూ నేర్చుకుందంటే ఇంక్లూడింగ్ డాక్టర్స్ సహా మాస్క్ పెట్టుకోవడం అందరూ నేర్చుకున్నారు. Yeah. అంతకుముందు మాస్క్ పెట్టుకోవడం అనేది డాక్టర్స్ ఓన్లీ సర్జరీ చేసినట్టు పెట్టుకుంటారు తప్ప మాత్రమే. రెగ్యులర్ ఓపీ పేషెంట్ చూసినప్పుడు కూడా చాలా మంది పెట్టుకోరు. సో ఎస్పెషల్లీ మాస్క్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. సో మనం బయటకు వెళ్తున్నప్పుడు నవంబర్ మాసంలో ఎస్పెషల్లీ ఇన్ఫెక్షన్స్ బాగా ఎక్కువ ఉన్నప్పుడు ఫంక్షన్స్కి వెళ్తున్నప్పుడు కూడా ఒక మాస్క్ పెట్టుకోవడం ఇంపార్టెంట్. అట్లీస్ట్ N95 పెట్టుకోకపోయినా అట్లీస్ట్ క్లాత్ మాస్క్ పెట్టుకోవడము. అలాగే ఎవరైనా ఫీవర్తో ఉన్నప్పుడు వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా దగ్గర ఉన్నప్పుడు అట్లీస్ట్ మాస్క్ పెట్టుకుని ఉండాలి. ఓకే. రెండోది ఇంట్లో ఒకరికి ఫీవర్ ఉంటే వాళ్ళతో మనం యూజువల్గా స్పెండ్ చేస్తూ ఉంటాం. అది కొంచెం తగ్గించుకొని పక్క రూమ్లో పడుకోవడము ఆ 2-3 డేస్ బాగా సివియర్గా ఉన్నప్పుడు. సో అది ప్రికాషన్ అనేది తీసుకోవాలి. ఇవన్నీ కూడా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ కదండి. సో కోవిడ్ ఎలాగైతే ఒకరినొకరు స్ప్రెడ్ అవుతుంది రెస్పిరేటరీ డ్రాప్లెట్ ద్వారా, ఒక ఇన్ఫ్లుయెంజా కావచ్చు, ఒక న్యూమోనియా కావచ్చు, రెస్పిరేటరీ డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్స్ అన్ని కూడా సోషల్ డిస్టెన్సింగ్ ఎస్పెషల్లీ కొంత ఆ టైంలో, అలాగే మాస్క్ అనేది మెయింటైన్ చేయాలి. ఎస్పెషల్లీ ఇందాక అనుకున్నట్టుగా ప్రివెంట్ చేసుకోవడానికి వ్యాక్సినేషన్, ఎవరికైతే ఈ కాంప్లికేషన్స్ ఉంటాయో వాళ్ళు వ్యాక్సినేషన్ తీసుకుంటే కొంతవరకు హెల్ప్ అవుతుంది. పిల్లల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పండి. సో పిల్లల్లో ఏంటంటే అండి ఎక్కువ మంది ఇప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు కదా. సో ఒకరికి వచ్చిందంటే మిగతా వాళ్ళు కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏంటి అంటే ప్రాబ్లము ఎస్పెషల్లీ ఎలర్జీస్, ఆస్మా కూడా చాలా ఎక్కువ మందికి ఉంటాయి పిల్లల్లో. సో ఎక్కువగా చూసింది నేనేంటంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ వచ్చిందని చెప్పి యాంటీబయాటిక్ ఎక్కువ వాడుతూ ఉంటారు పాపం. యాంటీబయాటిక్ వాడుతూ ఉంటారు, వాళ్ళకి 1 డేనే ఫీవర్ వస్తుంది, నెల 2 డేస్ ఉంటుంది, తర్వాత ఒక 30 డేస్ 60 డేస్ కాఫ్ ఉంటుంది వాళ్ళకి. సో ఆ కాఫ్కి అన్ని రోజులు యాంటీబయాటిక్ వాడుతూనే ఉంటారు, ఎక్కువ అంత అవసరం ఉండదు. ఎస్పెషల్లీ మనకి ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏంటంటే లోపలంతా కూడా ఫ్లెమ్ పట్టేసి విండ్ పైప్స్ బ్లాక్ అవ్వడం వల్ల వీళ్ళకి కాఫ్ వస్తూ ఉంటుంది రెగ్యులర్ గా. వీళ్ళకి ఇన్హేలర్స్ ప్రాపర్ గా ఇస్తే మనకి లోపల ఉన్న ఫ్లెమ్ కూడా అంత క్లియర్ అయ్యి త్వరగా ఒక 5-6 డేస్ లో రికవర్ అవుతారు. కొంతమందికి 1-2 డేస్ లో తగ్గిపోతుంటుంది మీరు అన్నట్టు పిల్లలకి. తగ్గిపోయినా కూడా మిగతా 3 డేస్ కోర్స్ వాడాల్సి ఉంటుందా, అక్కడికి ఆపేసినా పర్వాలేదు? సో 5 డేస్ యాంటీబయాటిక్ కోర్స్ అనేది ఇప్పుడు కూడా వాడటం మంచిది 1-2 డేస్ కంటే కూడా, ఎందుకంటే యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ రాకుండా ఉండడానికి కోసం మేము ఇస్తాము. బట్ మోర్ దెన్ దట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ సింపుల్ కోల్డ్ అండ్ కాఫ్. దానికంటే కూడా ఎక్కువ పిల్లల్లో మీరు అన్నట్లు ఫస్ట్ ఇన్ఫెక్షన్, ఫస్ట్ 1 డే ఫీవర్ వచ్చింది, ఐదర్ ఇట్ కెన్ బి ఇన్ఫ్లుయెంజా ఆర్ ఎల్స్ ఇట్ కెన్ బి న్యూమోకోకల్ న్యూమోనియా, ఏదో ఒక వైరల్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు. సో ఇమీడియట్ గా యాంటీబయాటిక్ కూడా అవసరం ఉండకపోవచ్చు ఫస్ట్. సో ఎప్పుడైతే మనకి ఫీవర్ తగ్గట్లేదు ఒక 3-4 డేస్ తర్వాత కూడా, అప్పుడు మనం వీ కెన్ థింక్ ఆఫ్ యాంటీబయాటిక్. సో యాంటీబయాటిక్ కూడా కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఎస్పెషల్లీ ఇన్హేలర్ కూడా అవసరం ఉంటుంది వీళ్ళకి, పిల్లలకి. ఎక్కువ మంది నెబులైజర్ పెడతా ఉంటారు చిన్నపిల్లలకి, ఆస్మా ఉన్న వాళ్ళకి, లేదా కోల్డ్ కాఫ్ తగ్గకపోతే ఆస్ట్రేలియన్ నెబులైజేషన్ లేకపోతే బుడికాట్ నెబులైజేషన్ చాలా వాడుకలో ఉంటాయి. ఇవన్నీ కూడా చాలా మంది పెడతా ఉంటారు ఈవెన్ పల్లెటూరులో కూడా. సో ఆ నెబులైజేషన్ వాడిన రిలీఫ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి, బట్ రోజు పెట్టరు, 1-2 డేస్ పెట్టి వదిలేస్తూ ఉంటారు అనమాట. చిన్నపిల్లలు ఏంటంటే కేక్స్ కానీ, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ ఇవి ఎక్కువ తిన్నప్పుడు వాళ్ళకి ఇమీడియట్ గా కోల్డ్ కాఫ్ వస్తూ ఉంటుంది. అది అబ్జర్వ్ చేసుకోవచ్చు చాలా మంది పేరెంట్స్ కూడా. ఫస్ట్ అది అవాయిడ్ చేయాలి. ట్రిగ్గర్స్ ఇవన్నీ కూడా ట్రిగ్గర్స్ అండి. అలాగే వైరల్ ఇన్ఫెక్షన్ కూడా ట్రిగ్గర్. సో ఒక 1 డే ఫీవర్ వస్తుంది, పోతే తర్వాత మళ్ళీ కోల్డ్ కాఫ్ ఉంటుంది. సో ఈ ట్రిగ్గర్స్ అన్ని అవాయిడ్ చేస్తూ అవసరమైన మోతాదులో ఇన్హేలర్స్ వాడుతూ ప్రాపర్ ప్రికాషన్స్ కూడా, వాళ్ళకు కూడా మాస్క్ అనేది కొంచెం బయటకు వెళ్ళినప్పుడు ఎస్పెషల్లీ అలవాటు చేయాలి. ప్రత్యేకించి మణిపాల్ హాస్పిటల్స్ లో ఈ పల్మనాలజీకి సంబంధించి ఎవరైతే ఊపిరితిత్తుల సమస్యలు ఏవైతే ఉన్నాయో, ఈ తరచుగా దగ్గు జలుబు రావడం, అలాంటి వాళ్ళకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి? సో ఎస్పెషల్లీ మణిపాల్ హాస్పిటల్లో వచ్చేసి మనకి ఏరియాలో ఎంటైర్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోనే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ అనేవి అన్నీ ఉన్నాయండి. దానికి మనం ఇనిషియల్ గా మాట్లాడుకున్నట్టుగా డయాగ్నోస్టిక్ ఇంటర్వెన్షన్స్. ఎస్పెషల్లీ నా జాబ్ ఏంటంటే జబ్బు నిర్ధారణ చేయడం, ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ. ఇది డయాగ్నోసిస్ ఈజీ అని చెప్తే కనుక్కుంటే ట్రీట్మెంట్ చేయడం ఈజీ ఎవరికైనా సరే. నిర్ధారణ చేయడం మణిపాల్ హాస్పిటల్లో అనేది చాలా ఫాస్ట్ గా చేయడం జరుగుతాం. ఎందుకు అంటే వీ డోంట్ డిలే. ఒక 1 వీక్ లో తగ్గలేదు, మళ్ళీ ఇంకో 1 వీక్ మందులు వాడరామని చెప్పము. చెప్పకుండా ఫస్ట్ ఇనిషియల్ టెస్ట్ కొన్ని ఉంటాయి, సిటీ స్కాన్ కావచ్చు, బ్రాంకోస్కోపీ కావచ్చు, మాట్లాడుకున్నట్టుగా ఈబస్ కావచ్చు, ఎండోబ్రాంకియల్ అల్ట్రాసౌండ్ కావచ్చు, ఇట్లా కొన్ని టెస్ట్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా డయాగ్నోస్టిక్ ఇంటర్వెన్షన్స్. ఇవన్నీ చేసిన తర్వాత ఒక కంక్లూషన్ అనేది వస్తాం. 99.9% విల్ ట్రై టు డయాగ్నోస్ ద ప్రాబ్లమ్. డయాగ్నోస్ చేసిన తర్వాత ఫాస్ట్ గా రికవరీకి హెల్ప్ అవుతుంది. ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మల్టిపుల్ యాంటీబయాటిక్స్, మల్టిపుల్ యాంటీఫంగల్స్, ఇవన్నీ కూడా యూజ్ చేయకుండా ప్రాపర్ యాంటీబయాటిక్స్, మినిమం ట్రీట్మెంట్
విత్ ఇంపార్టెంట్ డయాగ్నోస్టిక్స్ ఓకే. అవన్నీ మా ఇంటర్వెన్షన్స్ అండి, ఎస్పెషల్లీ మణిపాల్ హాస్పిటల్స్. ఎస్ సార్, ఏమైనా సింపుల్ టిప్స్ చెప్పండి సార్, ఖచ్చితంగా అందరూ ఫాలో అయ్యేది. హెల్తీ లంగ్స్ ఉండాలి అని అంటే గనక, ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అందరికి తెలిసి మళ్ళీ ఒకసారి చెప్తాను. సో ఎస్పెషలీ లంగ్ నార్మల్గా ఉంచుకోవాలనుకుంటే మనము ఎక్సర్సైజ్ ఫస్ట్, అంటే బోత్ ఫర్ హార్ట్ అండ్ లంగ్. మనం ఒకసారి పరిగెట్టామంటే మన లంగ్స్ ఎలాగైతే సంకోచించి మళ్ళీ రిలాక్స్ అవుతా ఉంటుందో, అంటే కాంట్రాక్ట్ అయ్యి మళ్ళీ రిలాక్స్ అవుతా ఉంటుంది, హార్ట్ కూడా అలాగే. సో అలా చేసినప్పుడు ఏంటంటే అది ఎక్సర్సైజ్ లంగ్కి. సో లంగ్స్ హెల్దీగా ఉంటాయి. అంటే ఒక హాఫ్ అన్ అవర్ మనకి ఐదర్ బ్రిస్క్ వాకింగ్ చేసినా పర్వాలేదు, జాగింగ్ చేసినా పర్వాలేదు, లేకపోతే సైక్లింగ్ చేసినా పర్వాలేదు. సో ఈ మూడిట్లో కూడా 2 లంగ్ ఎక్సర్సైజ్ అండి. అదొకటే కాకుండా మనకి ప్రాణాయామం, డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు కూర్చొని చేసుకోవచ్చు. అందరికీ తెలిసిందే ప్రాణాయామం ఎలా చేయాలనేది. తెలియని వాళ్ళు ఎవరైనా యూట్యూబ్లో కొట్టినా వస్తుంది. సో డీప్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కూడా సింపుల్ ఎక్సర్సైజ్. మీరు కూర్చున్నప్పుడు కూడా ఆ లంగ్ ఫంక్షన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది వీటి వల్ల. సో మూడోది స్పైరోమెట్రీ అంటాం. ఈ స్పైరోమెట్రీ అనేది 3 balls ఎక్సర్సైజ్. చాలా మంది చూసుంటారు. సర్జరీ అయిన తర్వాత స్పైరోమెట్రీ ఊదిస్తూ ఉంటారు, సర్జరీ ముందు సర్జరీ తర్వాత, లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావడానికి. ఇది కూడా మెకానికల్గా యూజ్ అవుతుంది లంగ్ ఫంక్షన్ ఇంప్రూవ్ కావడానికి. వీటితో పాటు జనరల్గా స్మోకింగ్ అనేది చేయకూడదు ఆబ్వియస్లీ. మూడోది స్మోకింగ్ ఒకటే కాదు, ఎయిర్ పొల్యూషన్లో మీరు కనుక బైక్ మీద తిరుగుతున్నట్లయితే మాస్క్ అనేది పెట్టుకోండి, N95 మాస్క్, నాట్ క్లాత్ మాస్క్. హెల్మెట్ లోపల ఎస్పెషలీ మాస్క్. చాలా మంది ఫీల్ అవుతారు కంజెస్టెడ్గా ఉంది, గాలి ఆడట్లేదు అంటారు, కానీ బట్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. యాజ్ అ డాక్టర్ మేము పేషెంట్ చూసినప్పుడు మాస్క్ పెట్టుకుంటాం, ఎందుకంటే ఇన్ఫెక్షన్ రాకుండా. సో మాకు అది ఎంత ఇంపార్టెంట్, పొల్యూషన్ తిరుగుతున్నప్పుడు ఎస్పెషల్లీ కార్ కాకుండా బైక్ మీద తిరిగే వాళ్ళకి. కార్లో ఉన్న వాళ్ళకి అట్లీస్ట్ మనకి ఎయిర్ క్వాలిటీ కొద్దిగా బెటర్గానే ఉంటుంది, బట్ బైక్ మీద తిరిగే వాళ్ళకి మటుకు ఎస్పెషల్లీ చాలా ఇంపార్టెంట్ అండి, మాస్క్ పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సిగరెట్ ఒకటి తాగినా ఒక పెట్టి తాగిన ఒక రోజుకి అంతే ఎఫెక్ట్ ఇస్తుంది అని అంటారు, ఇది ఎంతవరకు నిజం? ఒకటి మేడం, ఒకటేనంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఆర్ ఎనీ డ్రగ్స్, గాంజా ఆర్ ఎనీథింగ్, దిస్ ఈజ్ అన్ అడిక్షన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒక 100 మంది కనుక స్మోకింగ్ చేస్తున్నారు అనుకోండి, స్మోకింగ్ అలవాటు ఉంది, అందులో 80 members అట్లీస్ట్ మోర్ దెన్ 10 cigarettes తాగుతారు పర్ డే. 80 members. 20 members-కి ఆ కంట్రోల్ ఉంటుంది. అట్లీస్ట్ మీరు చెప్పినట్టుగా వారం కూడా తాగుతున్నాను, లేకపోతే డ్రింక్ చేసినప్పుడు తాగుతున్నాను, అలా 20 members-కే ఉంటుంది. ఎడిక్షన్ ఎందుకంటాం అంటే 100 మందిలో 80 members-కి దే ఆర్ అడిక్టెడ్. సో అందుకనే స్మోకింగ్ చేయొద్దు అని చెప్తాం, ఎందుకంటే అందరికీ ఆ కంట్రోల్ ఉండదు కాబట్టి. రెండోది, ఎంత చేస్తే మంచిది, ఎంత చేయకపోతే మంచిది. సో అసలు చేయకపోవడే మంచిది, ఎందుకంటే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం. 80% దే కెనాట్ కంట్రోల్. సో ఆ 20% కూడా మీకు మంచిది కాదు. ఎందుకు అంటే ఈవెన్ మీరు కంట్రోల్ చేయగలిగినా ఒక్క సిగరెట్లో 200 కెమికల్స్ ఉంటాయి, మనకు మంచివి కానివి, మనకి లంగ్స్ మంచిది కానివి. ఏదైతే మనకి ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్లో మనకి ఒక తిరిగి వస్తే 40 cigarettes కాల్సినట్టు చెప్తున్నాం, అలాగే మనకి అందులో కూడా టొబాకోతో పాటు వేరే ఇతర పదార్థాలు ఉంటాయి మనకి లంగ్స్ మంచిది కానివి. క్యాన్సర్ ఒకటే కాదు, రెగ్యులర్గా వచ్చే ఎలర్జీ ఉన్న వాళ్ళకి కోల్డ్ కాఫ్ ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటుంది, అలాగే విండ్ పైప్స్ బ్లాక్ అయిపోతూ ఉంటాయి, హెల్త్ క్వాలిటీ అనేది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ప్రాబ్లం అవుతుంది అనమాట. అందుకనే స్మోకింగ్ అసలు ఎవరికి మంచిది కాదు. కొన్ని అంశాలు డాక్టర్ గారు, ఇన్హేలర్స్ చాలా మందికి ఎంత అలవాటు అంటే ఇంకా ఎంతసేపు ఆ ఇన్హేలర్స్ తీసుకుంటూనే ఉంటారు. కొంచెం జలుబు చేసింది, ఇవాళ జలుబుగా ఉంది అంటే అమ్మో జలుబు స్టార్ట్ అయ్యేలాగా ఉంది, మన నోస్ బ్లాక్ అయిపోతుంది, క్లియర్ అవ్వాలని చెప్పి ఇన్హేలర్స్ అవి పీలుస్తూనే ఉంటారు చాలా మంది. ఇవి ఎంత కరెక్టా అసలు ఇలా చేయటం అనేది? ఇన్హేలర్స్ మీద ఒక మిత్, అపోహ అనేది అయితే సొసైటీలో ఉంది. అంటే ఇన్హేలర్ మనకు మంచిది కాదు, ఇన్హేలర్ ఒకసారి వాడితే లైఫ్ లాంగ్ వాడాలి, అలవాటు అయిపోతుంది, వాడొద్దు అనేది ఒక వాడుకలో ఉన్నదే చాలా మంది కూడా చేస్తారు. బట్ నేనే చెప్పేది కాకుండా కూడా గైడ్లైన్స్, గైడ్లైన్స్ సేమ్. అంటే జీనా గైడ్లైన్స్ అని ఆస్మాకు ఉంటాయి, గ్లోబల్ గైడ్లైన్స్ అవి. అలాగే గోల్డ్ గైడ్లైన్స్ అని సిఓపిడికి ఉంటాయి అన్నమాట. సిఓపిడి అంటే స్మోకింగ్ చేసిన తర్వాత వచ్చే ప్రాబ్లం. సో వీళ్ళకి మెయిన్ డ్రగ్ వచ్చేసి బ్రాంకో డైలేటర్స్, అంటే విండ్ పైప్స్ని డైలేటేషన్ చేస్తాయి, మనకి గాలి లోపలికి రావడానికి, శ్వాస సరిగా అందడానికి. రెండోది ఇన్హేల్ కార్టికోస్టెరాయిడ్స్, ఈ 2 మెడికేషన్స్ ఉంటాయి ఇన్హేలర్స్లో. సో ఈ 2 మెడిసిన్స్ వల్ల లంగ్స్లో ఉన్న ఫ్లెమ్ కానీ, అలాగే విండ్ పైప్స్ బ్లాక్ అయినవి ఓపెన్ అవ్వడానికి కానీ ఉపయోగపడతాయి. సో ఎలా వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, అది మనకి స్టెప్ అప్ థెరపీ, స్టెప్ డౌన్ థెరపీ అంటాం మనం. అంటే అవసరం ఉన్నప్పుడు ఎక్కువ వాడాలి, అవసరం లేనప్పుడు తక్కువ వాడాలి. సో ఇట్స్ నాట్ దట్ లైఫ్ లాంగ్ వాడాలనేది ఎప్పుడు చెప్పం మేము కూడా. బట్ ఏంటంటే అవసరాన్ని బట్టి ఒక్కొక్కసారి మంది క్రానిక్ ఆస్తమా ఉంది, చిన్నప్పటి నుంచి ఆస్తమా ఉంది, వాళ్ళు డెఫినెట్గా వాడాలి.
అలా కాకుండా ఎప్పుడో 1 ఇయర్కి ఒకసారో 10 రోజులు వస్తా ఉంది సిమ్టమ్స్. సో వాళ్ళు రెగ్యులర్గా వాడకాల్సిన అవసరం లేదు. సో ఇన్హేలర్ కంటే వాడడానికంటే కూడా చాలా మంది స్టెరాయిడ్స్ ఇవైతే ఉంటాయో టాబ్లెట్స్ లా తీసుకోవడానికి ఇష్టపడతారు. ఒక బెట్నిసోలాన్ కావచ్చు, ఒక వైసలోన్ కావచ్చు, Yeah. ప్రెడ్నిసోలాన్ కావచ్చు. ఇవన్నీ కూడా చాలా మంది టాబ్లెట్స్ వాడతారు. అది 100 టైమ్స్ మోర్ పవర్ఫుల్ దెన్ ఇన్హేలర్. సో దట్ ఈస్ మోర్ డేంజరస్ అనమాట. దానికంటే కూడా ఇన్హేలర్ వాడడం చాలా ఈజీ అనమాట. అది కూడా మైక్రోగ్రామ్స్ లో ఉంటుంది అందులో మెడిసిన్. ఇంకొకటి ఏంటంటే ఇట్ ఈస్ డైరెక్ట్లీ గోయింగ్ టు ద లంగ్స్. మీ బ్లడ్ లోకి వెళ్ళట్లా. టాబ్లెట్ లో అదే టాబ్లెట్ తీసుకున్న గట్ లోకి వెళ్తుంది, బ్లడ్ లోకి అబ్జర్వ్ అవుతుంది, అక్కడ నుంచి లంగ్స్ లోకి వెళ్తుంది. ఏదైనా ఇంటి టిప్స్ చెప్పండి సార్, సింపుల్ గా ఫాలో అయ్యేవి. కోల్డ్ కాఫ్ వచ్చేసి బ్లాక్ అయినప్పుడు హాట్ వాటర్ తో స్టీమ్ చేసుకోవడం అనేది చాలా మంచి ఇది. తొందరగా క్లియర్ అవుతుంది అనమాట. మిగతా యాడ్ ఆన్స్ అనేవి కూడా అవసరం లేదు. అదేంటంటే ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనమాట. అది వేసుకుంటే బాగుంటది అని. ఏదో సాటిస్ఫాక్షన్ అంతే అంతే మన ఉప్మాలో కరివేపాకు వేసుకున్నట్టు. బట్ అంత అవసరం లేదు. బట్ ఏంటంటే ఓన్లీ అట్లీస్ట్ స్టీమ్ ఇన్హలేషన్ చేసుకుంటే బాగుంటది. అది డెఫినెట్ గా క్లియర్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. అలాగే ఇన్హేలర్ అవసరమైన దగ్గర కంపల్సరీ వాడాలి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు, చాలా క్లియర్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా, హెల్దీ లంగ్స్ కావాలంటే కనుక కొన్ని టిప్స్ అందరూ ఫాలో అవ్వాలంటున్నారు. అంటే మేజర్గా సీరియస్ అయ్యేదాకా ఇష్యూ తెచ్చుకోకుండా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడే ఆ మెడిసిన్ వాడడము, లేకపోతే ఫస్ట్ డాక్టర్ గారిని సంప్రదించడం చేస్తే మేజర్ ప్రాబ్లం రాకుండా ఉంటుంది అంటున్నారు. ది బెస్ట్ ట్రీట్మెంట్ ప్రస్తుతం విజయవాడలో ఉన్నటువంటి మణిపాల్ హాస్పిటల్స్లో అందుబాటులో ఉందండి. మరిన్ని వివరాల కోసం స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేయండి. డాక్టర్ గారి అపాయింట్మెంట్ తీసుకుని కలవండి. ది బెస్ట్ ట్రీట్మెంట్ అందుకోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.